దుబాయ్లో దేశద్రోహుల సంఖ్య పెరిగినట్టుంది. దుబాయ్లో దేశద్రోహులు ఇరాన్ పక్షాన ఉండి దుబాయ్లోనే అల్లకల్లోలం సృష్టించడానికి, దుబాయ్లోనే పేలుడు సృష్టించడానికి ఇరాన్తో చేతులు కలుపుతున్నారు. ఇరాన్ కోసం దుబాయ్ని నాశనం చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. ఇట్లాంటి 27 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకుంది. తీవ్రవాద ముఠాలు అన్నటువంటిది వాళ్ళ మీద టెర్రర్ నెట్వర్క్ అన్నటువంటి పేరు చెప్తూ ఇప్పుడు వాళ్ళని అరెస్టులు చేసింది. ఇది పెద్ద సంచలనాత్మక. దుబాయ్ లాంటి చోట్లన ఇదిగో ఈ అరెస్టులకు సంబంధించిన దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. దుబాయ్లోనే ఇట్లాంటి పరిస్థితి, అంటే దుబాయ్కి సైతం టెర్రరిస్టుల ప్రాబ్లం వచ్చిందనమాట. అంటే చివరికి ముస్లిం దేశాలు సైతం ఫేస్ చేస్తున్నాయి టెర్రరిజం అన్నటువంటి. అక్కడ కూడా మతపిచ్చ పెరిగిపోయింది అన్నటువంటి విషయం అర్థమవుతుంది. ధనవంతులైనటువంటి వాళ్ళు కూడా ఇరాన్ కోసం దుబాయ్ని నాశనం చేయడానికి కుట్రలు పన్నుతున్నటువంటి వేళ ఇరాన్ నుంచి వచ్చినటువంటి డబ్బులతో సహా దొరికినటువంటి వాళ్ళని, అదిగో కొమైనీ బొమ్మలతో దొరికినటువంటి సాహిత్యంతో దొరికినటువంటి వాళ్ళని ఇప్పుడు తీవ్రవాద కేసులో అరెస్టు చేస్తున్నారు.